ఇంట్లో చోరీ చేయడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు అతి కిరాతకంగా ఓ మహిళను చంపేశారు. కత్తితో గొంతు కోసి కుక్కర్తో తలపై బాది దారుణాతి దారుణంగా హత్య చేశారు. బంగారం నగదు తీసుకుని పరారైపోయారు. ఇంతకీ ఆ దొంగలు ఇంట్లోకి ఎలా ప్రవేశించారు? ఎప్పుడు ప్రవేశించారు? దొంగతనం చేసేందుకు వచ్చి హత్య చేశారా, లేక హత్య చేశాక దొంగతనం చేశారా? ఈ హత్య కేసు విచారిస్తున్న పోలీసులు ఏం చెబుతున్నారు? కూకట్పల్లి హత్య కేసులో దారుణమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇంట్లో పనివారుగా చేరిన వ్యక్తులే రేణు అగర్వాల్ను హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. హత్య చేసి పరారైన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జరిగినటువంటి రేణు అగర్వాల్ హత్య కేసు వివరాలను బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ వెల్లడించారు. ఇంట్లో పనిచేయడానికి వచ్చిన వ్యక్తులే ఈ హత్యకు పాల్పడి ఉంటారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని అన్నారు. మహిళను కత్తితో పొడవడమే కాకుండా గొంతు కోసి హత్య చేసినట్లు గుర్తించామని వెల్లడించారు. ఈరోజు సాయంత్రం 7:30 గంటలకి కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం ప్రకారం దాదాపుగా 50 సంవత్సరాల వయసున్న ఒక మహిళ హత్యకు గురైందని ఆ సమాచారం సారాంశం. దాంతో మా ఇన్స్పెక్టర్ అండ్ టీం అందరూ వచ్చి చూడగా ఒక మహిళ 50 సంవత్సరాల వయసున్న మహిళ, ఆవిడ హత్యకు గురై ఉంది. ఆవిడ ఒంటి మీద కత్తిపోట్లు ఉన్నాయి. సీజర్ తోటి మేము క్షుణ్ణంగా పరిశీలిస్తే సీజర్ తోటి చాకులతోటి 2-3 చాకులు కూడా వాడి గొంతు కూడా కట్ చేసి చంపినట్టుగా కనిపిస్తూ ఉంది. ప్రైమరీ సస్పెక్ట్స్ వాళ్ళ ఇంట్లో పనిచేసే జార్ఖండ్కి చెందిన వ్యక్తి. అతను చేసినట్టుగా మేము అనుకుంటున్నాము. 20 ఇయర్స్ ఉన్నాయి అతనికి. సో అతన్ని ఇంట్లోంచి వెళ్ళడం, తర్వాత 2 వీలర్ మీద బయటకు వెళ్ళడం ఇంకొక సర్వెంట్తో కలిసి, అవన్నీ కూడా రికార్డ్ అయినాయి. వీఆర్ సెర్చింగ్ ఫర్ దెమ్. ఎలా తెలిసిందంటే సాయంత్రం 5 గంటల నుంచి వాళ్ళ భర్త, ఒక బాబు, ఆవిడ ముగ్గురు ఉంటారు ఇంట్లో. వాళ్ళు బిజినెస్కి షాప్కి వెళ్ళిపోయినారు పొద్దున్నే 10 o'clock. అపార్ట్మెంట్లోని మృతిరాలి ఇంట్లో భార్యాభర్తతో పాటు 26 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నట్లు డీసీపీ తెలిపారు. రోజులానే భర్త, కుమారుడు వ్యాపార నిమిత్తం బయటికి వెళ్లగా భార్య రేణు అగర్వాల్ ఇంట్లోనే ఉన్నారు. సాయంత్రం ఓసారి ఫోన్ చేసినా రేణు లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం కలిగింది. త్వరగా విధులు ముగించుకుని ఇంటికి వచ్చి చూడగా తాళం ఉండడంతో ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్లంబర్ సాయం తీసుకున్నారు. బాల్కనీ నుండి ఇంట్లోకి ప్రవేశించి చూడగా భయానక వాతావరణం కనిపించింది. రేణు అగర్వాల్ రక్తపు మడుగుల్లో పడి ఉండడం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగప్రవేశం చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. ఇద్దరు పనివాళ్లు అనుమానాస్పద కదలికలను కూడా గుర్తించారు. అనుమానితులుగా ఉన్నటువంటి ఇద్దరి కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు చేపట్టామని డీసీపీ సురేష్ కుమార్ వెల్లడించారు. మళ్ళీ సాయంత్రం ఫోన్ చేస్తే 5 o'clockకి ఆవిడ లిఫ్ట్ చేయడం అని చెప్పేసి వాళ్ళు కొద్దిగా తొందరగా వచ్చి 7 o'clock వచ్చి చూడగా తలుపు తాళం వేసింది. తాళం తీయట్లేదు, ఫోను కూడా లిఫ్ట్ చేయడం లేదు. దాంతో వాళ్ళు పైనుంచి ప్లంబర్ సహాయంతో లోపలికి దిగి బాల్కనీ నుంచి వచ్చి చూస్తే ఆవిడ శవం రక్తపు మడుగులో కనిపించింది. వెంటనే వాళ్ళు మాకు సమాచారం ఇచ్చారు. పని వాళ్ళు 10 రోజుల నుంచి పనిచేస్తున్నాడు. గతంలో అంటే ఇద్దరు కొత్తగానే జాయిన్ అయ్యారు. ఒక్కతనే, ఇంకొక అతను పైన ఇంట్లో ఉంటాడు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. అతను పాత అతనే. ఎక్కువగా లేవు అని చెప్తున్నారు. డబ్బుల గురించి అడిగా మేము. డబ్బులు ఎక్కువగా లేవు అంటున్నారు, ఇంకా చూసుకోలేదని చెప్తున్నారు. ఎంతమంది ఉండొచ్చు? మినిమం ఒక 1 lakh ఎప్పుడు ఇంట్లో ఉంటాయని కూడా చెప్తున్నారు. ఎంతమంది ఉన్నారని? ఇద్దరు ఉన్నారు. ఎవరికి? ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు వాళ్ళతోనే ఉంటాడు. 26 years అన్మ్యారీడ్ బాబు ఉంటాడు. వీళ్ళతోనే ఉంటాడు. హైదరాబాద్ నగరంలో నివసిస్తున్న చాలా మంది పనివాళ్ల విషయంలో కనీస జాగ్రత్తలు కూడా తీసుకోవడం లేదు. కొందరు తక్కువ జీతానికి పనివాళ్లు దొరకడంతో వారిని పనిలో పెట్టుకుంటున్నారు. వారి వివరాలు తెలుసుకోవడం లేదు. పనివాళ్ల హిస్టరీ తెలుసుకోకుండా పనిలో పెట్టుకోవడంతో అనర్థాలు జరుగుతున్నాయి.